నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేస్తున్నాం. ఇంకొన్నాళ్ళంతే విజయం మనదే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. జనాల నిర్లక్ష్యంతో కరోనా మళ్లీ విలయ తాండవం మొదలుపెట్టింది. సెకండ్ వేవ్ ఉధృతి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆసుపత్రుల్లో పడకల్లేవు, శ్మశానాల్లో ఖాళీ లేదు. పెరుగుతున్న కేసులు, పేరుకుపోతున్న శవాలు. మరణ శాసనం లిఖిస్తున్న కరోనా మహమ్మారి. మనసు మెలేస్తోంది కదా. కారణం ఏదైనా చనిపోయింది మాత్రం కరోనాతో. అప్పటి వరకు మనతో మాట్లాడుతూ ఉన్న మనిషి పడిపోయి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ చనిపోతే శత్రువు కూడా రాకూడని కష్టం ఇది. కోవిడ్ సెకండ్ వేవ్ లో కనిపిస్తున్న ఇలాంటి విషాదాలు ఎన్నో. కంటికి కనిపించని శత్రువుతో చేసిన పోరాటం ఇక విజయం సాధించినట్లే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బొమ్మ రివర్స్ అయింది. కోవిడ్ మరణ శాసనం లిఖిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు మరణమే తరువాయి అన్నట్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కొత్తగా 2 లక్షల మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. అమెరికా తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ ఉంది. రికవరీలు తగ్గుతుండటంతో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న 80,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా 4 రోజులు తిరిగేసరికి అది 1,00,000 దాటింది. సరిగ్గా 10 రోజుల్లో పాజిటివ్ కేసులు 2 లక్షలు దాటేశాయి. ప్రతి 100 మందిలో ఒకరికి, ప్రతి 10 లక్షల మందిలో 10,000 మందికి వైరస్ సోకుతోందంటే సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రికవరీ రేటు భారీగా పడిపోవడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. ప్రతిరోజు 1000 మందికి పైగా మహమ్మారికి బలవుతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఇలానే కొనసాగుతోంది. దీంతో మళ్లీ తాళాలు పడుతున్నాయి. మహారాష్ట్రలో లాక్డౌన్ తరహా జనతా కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. 5 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా 144 సెక్షన్ విధించారు. సరైన కారణం లేకుండా బయటకు రావడంపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. మహారాష్ట్ర సహా గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హాస్పిటల్స్ లో బెడ్లు ఖాళీ లేక రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ముంబై కీలక నిర్ణయం తీసుకుంది. 5 స్టార్ హోటళ్లను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించారు. దీంతో ఎమర్జెన్సీ పేషెంట్లను ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. అటు ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజుకు 100కు తక్కువ కాకుండా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కర్ఫ్యూ సమయంలో మాల్స్, జిమ్లు, ఆడిటోరియాలు, స్పా సెంటర్లను పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. రెస్టారెంట్లలో కేవలం హోమ్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుంది. సినిమా థియేటర్లు కేవలం 30% సామర్థ్యంతో మాత్రమే నడపాలని నిబంధనలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇక రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూ మరో 2 గంటలు పొడిగించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు పాటించనున్నారు.
ఈ నెల 16 నుంచి 30 వరకు అమలు చేయనున్నారు. అజ్మేర్, అల్వార్, బిల్వారా, చిత్తోర్గఢ్, దుంగార్పూర్, జైపూర్, జోధ్పూర్, కోటా, అబురోడ్ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా 10 రోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. సెకండ్ వేవ్ ప్రభావం మరో 6 వారాలు ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంది, రాబోయే రోజుల్లో నరకం చూడబోతున్నామా? బతికితే చాలు అనుకునే రోజులు రాబోతున్నాయా? అంటే వచ్చినా రావచ్చు మరి. మహారాష్ట్ర, గుజరాత్ పరిస్థితి తలుచుకుంటేనే మనసు చివుక్కుమంటోంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోనూ అదే సేన్. మరి ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? మరో మహారాష్ట్రలా తెలుగు రాష్ట్రాలు మారబోతున్నాయా? అదే పరిస్థితి ఎదురైతే మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఆ 5 రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణం. టెన్షన్ పెట్టిస్తున్న డబుల్ మ్యూటెంట్ కేసులు. తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయా? ఏపీ, తెలంగాణలోనూ పరిస్థితి చేజారిపోతుందా అంటే కాదనే పరిస్థితి లేదు. కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు బెడ్స్ దొరకని పరిస్థితి. మరో మహారాష్ట్రలా మారే ప్రమాదముందని అధికారులే హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది. ఏపీలో మళ్లీ 10,000 వైపు కొత్త కేసులు పరుగులు పెడుతుంటే హైదరాబాద్లో పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. 4 వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య విపరీతంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. రాబోయే 4 నుంచి 6 వారాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగనే మన పరిస్థితిని వదిలేస్తే మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ మన రాష్ట్రంలో కేసులు ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పటికే బెడ్స్ దొరక్క కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ, ఎన్ని బెడ్స్ అరేంజ్ చేసినప్పటికీ ఇలాంటి ఇన్ఫెక్షన్సే కంటిన్యూ అవుతూ ఉంటే బెడ్ దొరకలేని పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజుకు 60,000కు అటు ఇటుగా కొత్తగా కరోనా బాధితులుగా మారుతున్నారు. ముంబై, పుణేతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వీర విజృంభణ చేస్తోంది. పాజిటివిటీ రేటు 24.35% ఉంది. రానున్న నెల రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక ఢిల్లీలో ప్రతిరోజు 17 నుంచి 18,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 15.92%గా ఉంది. మరింత ఉధృతంగా మారే అవకాశం ఉండడంతో వీకెండ్ కర్ఫ్యూ విధించారు అక్కడ. ఇక కర్ణాటకలోనూ కరోనా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వేవ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ బాధితులు భారీగా పెరుగుతున్నారు. డైలీ 12,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 10% మించి అక్కడ పాజిటివిటీ రేటు నమోదవుతోంది. రాజస్థాన్లోనూ కరోనా వీరవిహారం చేస్తుండగా ఉదయ్పూర్ కోవిడ్ హాట్స్పాట్గా మారింది. పాజిటివిటీ రేటు 30% మించి ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. మధ్యప్రదేశ్లో కోవిడ్ విజృంభిస్తోంది. డైలీ కేసులు 10,000కు అటు ఇటుగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతుండడం మరింత టెన్షన్ పెట్టిస్తోంది. మధ్యప్రదేశ్లో కరోనా పాజిటివిటీ రేటు 22% పెరిగింది. గుజరాత్లో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. రోజుకు 100ల్లో మరణాలు నమోదవుతున్నాయి. డైలీ 7,000కు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. శవాలను ఖననం చేసేందుకు శ్మశాన వాటికల్లో ఖాళీలు లేవు. ఇక కేరళలోనూ పరిస్థితి చేజారినట్లు కనిపిస్తోంది. 9,000కు సమీపంలో కొత్త కేసులు నమోదవుతుండగా పాజిటివిటీ రేటు 14%కి చేరుకుంది. ఒకరికి కరోనా సోకిందంటే జాగ్రత్తగా ఉంటే చాలు, టచ్ చేసినా పర్లేదు, వైరస్ రాదు అన్న ధైర్యం ఉండేది. అయితే ఇప్పుడు సీన్ మారింది. మహమ్మారి ఎప్పటికప్పుడు తన రూపు మార్చుకుంటోంది. ఫలితం ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే చాలు, తక్కువలో తక్కువ మరో 20 మందికి వైరస్ అంటుకుంటోంది. దేశవ్యాప్తంగా కేసులు ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఇదే.
కరోనా డబుల్ మ్యూటేషన్ ఉన్న కేసులను దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో గుర్తించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లో ఇలాంటి బాధితులు ఎక్కువగా ఉన్నారు. 2 రకాల మ్యుటేషన్లు ఉన్న కరోనా వైరస్లు కలిసినప్పుడు డబుల్ మ్యుటేషన్ ఏర్పడుతుంది. ఇండియాలో అలాంటి కేసులే కనిపిస్తున్నాయి. E484Q, L452R అనే 2 రకాల వైరస్లు కలిసిపోవడం వల్ల ఇలా జరిగింది. L452R రకాన్ని మొదటగా అమెరికాలో గుర్తించగా E484Q రకం ఇండియాలో కనిపించింది. అయితే ఇప్పుడు ఈ 2 కలిసి కొత్త రకం మ్యుటేషన్గా మారడంతో వ్యాప్తి ఎక్కువగా ఉంది. మరో 5-6 వారాలు కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆస్పత్రిలో చేర్చుకోండి లేదంటే చంపేయండి. కరోనా బారిన పడిన తండ్రి బాధ చూడలేక ఓ కొడుకు మాటలివి. ఒక్క డాక్టర్ స్పందించినా తండ్రి బతికేవాడు. కళ్ల ముందే తండ్రిని కోల్పోయిన ఓ యువతి ఆక్రందన. హాస్పిటల్స్లో ఎలాంటి పరిస్థితి ఉందో చెప్పడానికి ఇవి చాలు. ఫస్ట్ వేవ్కి మించి అనిపిస్తోంది సెకండ్ వేవ్. మరణ మృదంగం మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. ఒకే బెడ్ మీద 2 కరోనా రోగులకు చికిత్స. అంతా దాదాపు ఇదే పరిస్థితి. హాస్పిటల్కు క్యూ కడుతున్న రోగులు, నిండిపోయిన పడకలు. ఆస్పత్రుల బయట అంబులెన్సుల్లో పడిగాపులు. మరింత డేంజరస్ గా మారుతున్న కరోనా సెకండ్ వేవ్. మార్చురీల్లో పేరుకుపోతున్న శవాలు. అంత్యక్రియలకు ఖాళీ లేక శ్మశాన వాటికల దగ్గర పడిగాపులు. నిండుతున్న ఆస్పత్రులు, పెరిగిపోతున్న కేసులు. దేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాల్లో కరోనా పరిస్థితి ఇది. కోవిడ్ విజృంభణతో జనం వణికిపోతున్నారు. పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశవ్యాప్తంగా వరుసగా 3వ రోజు 1000కి పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో కోవిడ్ బాధితులకు కేటాయించిన బెడ్లు వేగంగా నిండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కరోనా బారిన పడి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి. గుజరాత్లో భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. గుట్టలుగా శవాలు, ఖాళీ లేని శ్మశాన వాటికలు. చాలా చోట్ల ఇదే కనిపిస్తోంది. రాజధాని భోపాల్లోని బాద్బదా శ్మశాన వాటికలో ఒకే రోజు 47 శవాలకు కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందంటే మహమ్మారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థమవుతోంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, దుర్గులో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. రాయ్పూర్లోని ఓ ఆస్పత్రి మార్చురీలో స్థలం దొరక్క ఆరుబయటే స్ట్రెచ్చర్లపై మృతదేహాలను ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఓ నెల కిందటి వరకు కార్పొరేట్ ఆస్పత్రులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 3 నుంచి 5 రోజుల్లో బెడ్స్ కేటాయిస్తూ వచ్చాయి. 2 వారాలుగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ కు తీవ్ర కొరత నెలకొంది. దీంతో ఆస్పత్రులకు వచ్చే కరోనా రోగులకు బెడ్స్ లేవని చెప్పి ఆస్పత్రులు పంపేస్తున్నాయి. 6-7 కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగుల్ని గవర్నమెంట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు బంధువులు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. అప్పుడు 20% మంది రోగులు ఆస్పత్రుల్లో చేరితే సెకండ్ వేవ్లో 95% మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. మరో 4 నుంచి 6 వారాల పాటు సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో పరిస్థితులు ఇంకెలా ఉంటాయన్న ఆలోచనే భయం కలిగిస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా అంటే జనాల్లో భయం కనిపించేది. అయితే అవసరమో అనివార్యమో కారణమేదైనా జనాల్లో నిర్లక్ష్యం ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతికి కారణమవుతోంది. కరోనా ఉధృతి ఇదే క్రమంలో పెరుగుతూ ఉంటే
ఆక్సిజన్ కొరత, వెంటిలేషన్స్ కొరత, మందుల కొరత త్వరలో వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ దిశగా పయనించాల్సినటువంటి బలవత్తరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దీన్ని నియంత్రించాలంటే ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని గుర్తించి జనతా కర్ఫ్యూ ప్రభుత్వం విధించకపోయినప్పటికీ, ప్రభుత్వం నిబంధనలు ఏర్పరచకపోయినప్పటికీ ప్రజలందరూ కూడా ఆ నిబంధనలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడమే దీనికి సరైనటువంటి మార్గం. అంతేకాకుండా పబ్లిక్లోకి ఎప్పుడు వెళ్ళినా సరే మాస్క్ అనేటువంటిది టీకా కంటే కూడా ప్రభావమైనటువంటిది. కరోనా మరణాలతోనైనా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కదలాల్సిన అవసరముంది. భవిష్యత్ చిత్రానికి ఇది ట్రైలర్ లాంటిది. లాక్డౌన్ అనేది ప్రభుత్వాల ముందు ఉన్న చివరి ఆప్షన్. అదే జరిగితే కరోనాను మించి మరణాలు ఉంటాయి. అలాంటి పరిస్థితి రావద్దంటే మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండడమే కోవిడ్ అంతానికి నిజమైన మందు. మరో 6 వారాలు సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తోందని అంటున్నారు. మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇంకెన్ని మరణాలు చూడాల్సి ఉంటుంది? సెకండ్ వేవ్ కట్టడి చేయాలన్నా, కోవిడ్ పై విజయం సాధించాలన్నా ఇప్పుడు ఉన్న ఆ మార్గాలేంటి? ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా కరోనా జోరు మీద దూసుకుపోతోంది. వదిలిన మహమ్మారి సరిగ్గా 1.5 రోజుల నుంచి మళ్లీ ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటోంది. 4 వారాలుగా పెరుగుతున్న కోవిడ్ మరణాలు మరింత కలచివేస్తున్నాయి. ఇంతకాలం అమెరికా తరువాత అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు అమెరికాను మించి కరోనా ఉధృతి ఇండియాలోనే కనిపిస్తోంది. కొత్త కేసుల నమోదులో, రోజువారీ మృతుల సంఖ్యలో అగ్రరాజ్యాన్ని భారత్ దాటేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళతో పాటు మరో 5 రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభణ భయం కలిగిస్తోంది. మార్చి 1న దేశవ్యాప్తంగా 15,500కు పైగా కేసులు నమోదు కాగా ఇప్పుడది 12 రెట్లకు పైగా పెరిగింది. ఇది చాలు సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి. గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా మోగిస్తున్న మరణ మృదంగం నిర్లక్ష్యానికి ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చెప్పకనే చెబుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో నమోదైన రికార్డ్ పీక్ కేసులను సెకండ్ వేవ్ లో ఎప్పుడో దాటేశాం. పైగా ఇప్పుడు బాధితుల సంఖ్యలో సరికొత్త గణాంకాలు నమోదవుతున్నాయి. ఎన్నికల హడావుడి కావచ్చు, పెళ్లిళ్ల వంటి వాటికి ఇష్టారాజ్యంగా హాజరు కావడం, కారణమేదైనా పరిస్థితి చేజారిపోతోంది. ఇప్పుడే ఇలా ఉంటే మరో 6 వారాలు నరకానికి స్పెల్లింగ్ రాయడం ఖాయంగా కనిపిస్తోంది. అందరికీ చేరిందే లేదు. అలాంటిది టీకా వచ్చేసిందని జనాల్లో నిర్లక్ష్యం మొదలైంది. అదే ఇప్పుడు పెను ప్రమాదానికి దారితీస్తోంది. దీంతో సరిగ్గా ఏడాది కింద ఎలాంటి పరిస్థితులున్నాయో అంతకు మించిన ప్రమాదకర పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ల కొరత కమ్ముకొస్తోంది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేస్తే తప్ప సెకండ్ వేవ్ నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే టీకాల కొరత కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. అడిగిన ప్రతిసారి 3-4 లక్షలంటూ వ్యాక్సిన్లు పంపుతోంది కేంద్రం. అవి కాస్త వారం తిరగకుండానే అయిపోతున్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్తో పాటు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే టీకా ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్ అని పేరు సంపాదించిన ఇండియాలో జనాభా లెక్క తీస్తే 2 డోసులిచ్చింది 1% కంటే తక్కువ మందికే. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్లు కూడా 6% లోపే. ప్రతిరోజు 50 లక్షల వ్యాక్సిన్లు అందిస్తే తప్ప కోవిడ్పై పోరులో ధీమాగా ముందడుగు వేయలేమని నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్లపై జనంలో గల భయ సందేహాల్ని పటాపంచలు చేయకపోవడం, అవసరమైన మేరకు రాష్ట్రాలకు టీకాలు అందుబాటులోకి రాకపోవడం మహమ్మారిపై యుద్ధాన్ని స్లో చేస్తున్నారన్నది మరికొందరి వాదన. టీకా తీసుకుంటే ప్రాణాపాయం తొలగినట్లేనన్న సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముంది. ఇక దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లో అనుమతుల పరిశీలన అని టీకాలపై ప్రకటనలు చేస్తున్న కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ఫైజర్, మోడెర్నా టీకాల ధరలు ఇక్కడి ప్రజలకు చుక్కలు చూపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పై అమెరికాలో తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కంటికి కనపడని కోవిడ్పై యుద్ధంలో తక్కువ ప్రాణ నష్టంతో బయటపడాలంటే ప్రభుత్వాల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిందే.
ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్.